అబ్బో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మన ఊళ్ళో రాజధాని గట్ట ఇష్టం లేదండి, అందుకని ఆయన చెప్తున్నాడు అనే మాట ఒక మాట అంటారు. కులాలను రెచ్చగొడుతున్నారు. కులాలకు ఏ సంబంధం అడుగుతా ఉన్నా, ఎవరిదైనా భూమి ఒక్కటే, ఏ కులం వారైనా రైతాంగం ఒక్కరే అనే తప్ప కులాల వారీగా నారాయణ గారు వచ్చారు మనం ఇవ్వాలి, ఆయన వచ్చారు మనం ఇవ్వాలి, ఇలా కులాలను రెచ్చగొట్టుకొని రైతుల్ని సర్వనాశనం చేస్తున్నారు. రైతుల సంగతాలు అట్టి పెడితే నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, రైతుల దగ్గర బ్రతుకుతున్నటువంటి సామాన్య కూలి జనాలు ఏం కావాలి? ఇవాళ ఒక్కొక్క ఎకరానికి 8 మంది కూలీలు బతుకుతా ఉన్నారు. మన పక్కనే గ్రామాలు ఉన్నాయి, సెంటు పొలం లేని వాళ్ళు. తినడానికి తిండి కావాలి అంటే మన దగ్గరికి వచ్చి ఒక బస్తాను 2 బస్తాలు తీసుకువెళ్ళేవారు. అమ్మ ఒక బస్తా బియ్యం ఇవ్వండి, మేము వచ్చే సీజన్లో మీ నాట్లకు వచ్చి మేము తీర్చుకుంటామని తీర్చుకునేవాళ్ళు. నాట్లు వేసేవాళ్ళు, పూలు కోసేవాళ్ళు, కంద మామిడితో అరటి తోటలు వీటన్నిటికీ కూడా పనిచేసేటటువంటి కూలీ నాలి జనం ఏమైపోవాలి? సింగపూర్ లాగా చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి వలసపోవాలి? కూలీల పరిస్థితి ఏమిటి అంటే దానికి సమాధానం లేదు. అదేమంటే పెన్షన్ ఇస్తామన్నారు. పెన్షన్ అంటే అర్థం వృద్ధులకు తప్ప కూలీలకు కాదనేది నాకు తెలిసినటువంటి లా. వాళ్ళకి ఇస్తామని ఇట్లా మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని అన్నిటికీ తోడు మరొకటి ఉన్నది. అదేమిటంటే భూసేకరణ చట్టం అని ఢిల్లీలో ఒకటి పార్లమెంట్లో చేశారు. ఆ చట్టం ప్రకారం చేయవా అంటే ఆ చట్టం ప్రకారంగా చేయాలంటే కూలీలకు ఇవ్వాలి, రైతాంగానికి ముందుగా డబ్బు చెల్లించాలి. రైతుల మీద కూలీల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి చిన్న వృత్తుల వారందరికీ న్యాయం చేస్తే తప్ప ఆ యాక్ట్ను ఉపయోగించడానికి వీల్లేదు. కాబట్టి ఆ యాక్ట్ను ఉపయోగించుకోకుండా రియల్ ఎస్టేట్ లాగా నేను ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడానికి రైతు దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు 40% ఇస్తాను, నాకు 60% అని అగ్రిమెంట్ చేసుకునే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యమైన విధానం కాదు. దానికోసమే ఇవాళ మేమందరం కష్టపడి తిరుగుతుంటే కొంతమంది ఏమో ధైర్యంగా మేమేమో నిలబడిన వారి సంఖ్య తక్కువే. భయం, ఎందుకంటే సామాన్య ఏనుగు లాంటిది ప్రభుత్వం. ఓ పక్కన తుపాకులు పెట్టుకుని పోలీసులు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారో మనకు అర్థం కాదు. అమ్మ ఈ పోతే కాల్చేస్తారేమో, ఈ పోతే లాక్కుపోయి సంతకాలు పెట్టుకుంటారేమో, ఇంకో ఆయన అంటాడు ఈ పోతే పోలీసులు కేసులు పెడతారండి అని ఒక మాట. అమ్మో నిజమేనేమో. ఇలాంటి గందరగోళమైన పరిస్థితి రైతు మాలాగా ధైర్యంగా ఎందుకుంటాడు? ఉండలేదు. మేము రాజకీయ నాయకులం కాబట్టి మేము ధైర్యంగా ఉంటాం. కానీ మీకు భరోసా, ధైర్యాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఆ బాధ్యత కోసమే మేము తిరుగుతున్నాం. మీ వెనకే మేము ఉంటాం, మీ ముందుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం మీకోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఎవరు కలిసి వచ్చినా సరే వారికి తోడుగా ఉండి పోరాటం చేస్తాం. సిపిఐఎం వారు కలిసి వస్తామన్నారు, వారితో కలిసి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి మాకు చాలా విభేదాలు ఉన్నాయండి. మీ పక్షాన వారు ఉంటే మేము కూడా మీ పక్షాన వారితో పని చేస్తాం. రేపేదో వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీ పక్షాన ఉంటే వారితో కూడా కలిసి పోరాటం చేస్తామని మనం చేస్తున్నా. మీ పక్షాన వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు పక్షాన వస్తున్నారు, మరి నాకు తెలియదు, ఎల్లుండి తెలుస్తుంది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడిన వాడే నిజమైన ప్రజానాయకుడు తప్ప చంద్రబాబు లాగా వ్యవహరించేవాడు ప్రజానాయకుడు కాలేదని కూడా మనం చేస్తున్నా. మొత్తం అందరూ రైతులు ఇచ్చేసిన 5 రైతులు ఇవ్వకపోయినా 5 రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనేటువంటి విశ్వాసం మీకు కలిగిస్తామని మనం చేస్తున్నాం. ఇచ్చిన రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మనం చేస్తున్నా. మోసపూరిత మాటలు నమ్మకండి. ప్రభుత్వం చేస్తున్న దగాకి మోసపోకండి. ధైర్యంగా నిలబడండి. మీ భూములు మీరు కాపాడుకోండి. రాజధాని వచ్చిన తర్వాత మీ భూముల విలువ వేల కోట్ల రూపాయలు అవుతాయి. చూడండి హైదరాబాద్ లో ఏ విధంగా కొందరు రైతులు ఏ విధంగా సంపాదించుకున్నారో భూములు అట్టి పెట్టుకొని, ఆ విధంగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి తుళ్ళూరు పరిసర ప్రాంత రైతులు భూములు ఇవ్వకోకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యం చాలదు, ఇస్తేనే లాభం అనుకుంటే ఇవ్వండి, మాకే విధమైనటువంటి అభ్యంతరం లేదని కూడా ఇచ్చిన వారి పక్షాన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ధైర్యంగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థిస్తూ, రైతు సోదరులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మేమేదో రాజధానికి వ్యతిరేకము, అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు.
రాజధాని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని రావాల్సిందే. రాజధాని అందరికీ అనుకూలంగా, ఎవరికి అతి తక్కువ నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేయాలని తప్పితే చంద్రబాబు నాయుడు గారికి రాత్రిపూట వచ్చిన కళ ప్రకారమో లేకపోతే ఆయన ఊహల ప్రకారమో రైతులు పొట్టకొట్టి ఏర్పాటు చేయొద్దనేది మా యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చిన్న మనవి చేస్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, తన అనుభవాన్ని రంగరించి ఒక సింగపూర్ సిటీ కట్టగలడేమో కానీ 365 రోజులు పంటలు పండేటువంటి భూముల్ని ఆయన తలకిందలు తపస్సు చేసినా కూడా ఎక్కడ తయారు చేయలేడు అనేది మాత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని. ఇక్కడ 365 రోజులు పంటలు పండే భూములు ఉన్నాయంటే చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ప్రజలందరూ కూడా మీరు పండించిన కూరగాయలతో ఆరోగ్యంగా ఉంటున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇటువంటి భూముల్లో కేవలం రైతుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. రైతులకి ఒక సైడ్ నష్టం కలిగిస్తూ, రైతులకే కాకుండా ఏదో చెప్తా ఉంది ప్రభుత్వం, కూలీలకి భూమి లేని పేదలకి 2,500 రూపాయలు ఇస్తాము నెలకి అని చెప్పేసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రాంతంలో ఒక రోజు కూలి 400 నుంచి 500 రూపాయలు పూలు కోయటానికి కానీ కూరగాయల పంటల్లోకి వెళ్తే, ఇంటికి ఇద్దరు వెళ్తే దాదాపు 800 రూపాయలు రోజుకి సంపాదిస్తే నెలకి 24,000 రూపాయలు సంపాదిస్తారు ఒక కుటుంబం. కనీసం 10-15 వేలకు తక్కువ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సంపాదించడం మీ అందరూ కూడా తెలిసిందే. వాళ్ళకి 2,500 రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలన్నీ కూడా ఏమైపోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మాట్లాడితే అమెరికా, జపాన్ వెళ్ళేసి అక్కడ పెట్టుబడిదారులందరూ రండి, మేము మీకు ఎర్రతి వాచి చేస్తామని చెప్తున్నారు. ఏమిటి అంటే, అయ్యా ఇక్కడ పరిశ్రమలు పెడితే ఉపాధి హామీ లభిస్తుందని చెప్తున్నారు. అయ్యా నీ ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ పెట్టినాడు ప్రభుత్వ సొమ్ము ఎంత దోచేస్తాడో తెలియదు, కానీ రైతు అనేవాడు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ రూపాయిని దుర్వినియోగం చేయకోకుండా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేది ఈ వ్యవసాయ భూమి అని చెప్పేసి గుర్తు చేసుకోవాల్సిందిగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తా ఉన్నాం. రైతు అంటే, భూమి అంటే ఏదో నీలాగా కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ ప్రతి రైతు కూడా ఆత్మగౌరవంతో జీవించడానికి అవకాశం కల్పించేదే వ్యవసాయ భూమి. అటువంటి భూముల్ని మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా అభివృద్ధికి అనుకూలం, రాజధానికి అనుకూలం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు మా అందరికీ కూడా. ఒకసారి మేము అందరం కూడా అడిగా, ఏమన్నా మరి తుళ్ళూరు అంటున్నాడు, లేకపోతే విజయవాడ అంటున్నారు రాజధాని అంటే, అన్న మనకి ఎందుకన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి మనం సూట్ కేసు పట్టుకెళ్ళిపోయి మనం ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుందాం. అంతేకాని విజయవాడ వద్దు, తుళ్ళూరు వద్దు, వీళ్ళేదో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏదైనా మాట్లాడితే ఇడుపుల పైలో పెట్టుకుంటావా అని అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఎంత నీచంగా దిగజారంటే, ప్రజల సమస్యల గురించి చర్చించుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిద్దామా, వ్యక్తిగతంగా విమర్శిద్దామా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు, కానీ ప్రజలకు న్యాయం చేస్తానికి ఆలోచన చేయట్లేదు. మేమందరం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు కూలీలకి, ఎవరైతే భూమి ఇవ్వద్దని అనుకుంటున్నారో వాళ్ళకి, భూమి ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగే విధంగా కౌలు రైతులకి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.